హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటెం. గోంగూరతో పచ్చడి చేసినా కానీ, పప్పు చేసినా కానీ, లేదంటే గోంగూర పులిహోర చేసినా కానీ, ఇలా ఏ రెసిపీ చేసినా కానీ ఆ రెసిపీ తినడానికి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే ఈ రోజు వెల్లుల్లి కారం వేసి గోంగూర కర్రీ చేశానండి. టేస్ట్ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. ఇంకా నేను చేసే ఈ రెసిపీ మీరు చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ గోంగూర వెల్లుల్లి కారం చేయడానికి ఫస్ట్ అయితే 2 కట్టల గోంగూరని తీసుకుని ఆకులు తీసి గిన్నెలో వేసి తర్వాత అందులో వాటర్ పోసి గోంగూరని శుభ్రంగా కడగాలి. గోంగూరని కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూరని కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కారం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. కర్రీలోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకే నేను 2 గరిటెల ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి గరిటెతో వెల్లుల్లి కారం ఆనియన్స్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. ఇలా వెల్లుల్లి కారం ఆనియన్స్లో మిక్స్ అయ్యే వరకు మంచిగా గరిటెతో కలిపిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కారం మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న గోంగూరని వేయాలి. గోంగూర వేసిన తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి మిక్స్ చేసి అలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే గోంగూర ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ గోంగూర అంతా మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి గోంగూర వెల్లుల్లి కారం టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీకి కారం ఇంకా ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు కనుక ఎక్కువ కారం తినేలాగైతే ఇంకో టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కారం మిక్సీ పట్టేటప్పుడు కల్లుప్పు వేసాను కదండి, అదైతే సరిపోలేదని చెప్పి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసాను. చూడండి, గోంగూర మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలితే గోంగూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.